Hello, hi, welcome all the competitive warriors. This is your Kiran Kodumuru. Welcome back to our JL classes, JL Zoology classes. సో మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం వచ్చేసి సిమ్మెట్రీ అండి. సిమ్మెట్రీ అంటే సౌష్ఠవము అంటాం తెలుగులో అయితే. సో ఎందుకు సిమ్మెట్రీకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆర్ వి గివింగ్ దిస్ మచ్ ఇంపార్టెన్స్ టు ద సిమ్మెట్రీ అని చూసినట్లయితే, సో సిమ్మెట్రీకి అండ్ అదేవిధంగా మోడ్ ఆఫ్ లైఫ్, సో ఒక జీవి ఏ విధంగా జీవిస్తుంది అనేదానికి స్ట్రాంగ్ కోరిలేషన్ ఉంటుంది. సో అందుకని మనం ఏంటంటే సిమ్మెట్రీ గురించి డిస్కస్ చేయాలి డెఫినెట్గా. సో మరి సిమ్మెట్రీ అంటే ఏంటి, దాంట్లో టిపికల్గా ఉండేటువంటి మనకి టెర్మినాలజీ కొన్ని వర్డ్స్ అయితే ఉంటాయి, వర్డ్స్ మీనింగ్ అయితే చూద్దాము. అండ్ ది టైప్స్ ఆఫ్ సిమ్మెట్రీ వీఆర్ గోయింగ్ టు సీ. అండ్ చూసామంటే మనకి సిమ్మెట్రీ అనేది ఫినిష్ అవుతూ ఉంటుంది. సో వెరీ సింపుల్ అండి. సిమ్మెట్రీ అంటే చాలామంది చాలా దాన్ని కాంప్లెక్స్గా చేస్తుంటారు. సో నథింగ్ కాంప్లెక్స్ ఇన్ దాట్. సిమ్మెట్రీ అంటే వెరీ ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ కీ పాయింట్స్ అండ్ అదేవిధంగా ఎక్కడ ఫోకస్డ్గా ఉండాలి మనం ఈ సిమ్మెట్రీలో అనేది చూద్దాం. సో ఫస్ట్ అసలు సిమ్మెట్రీ అంటే ఏంటో చూద్దాం. సిమ్మెట్రీ అంటే, సో సిమ్మెట్రీ అంటే ఏంటంటే ఇక్కడ వెరీ సింపుల్గా మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బాడీ పార్ట్స్ అరౌండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, అరౌండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్ జామెట్రికల్ మేనర్. సో ఒక జామితీయ పద్ధతిలో ప్రధాన అక్షం చుట్టూ కూడా అవయవాలు అమరి ఉండడాన్ని సిమ్మెట్రీగా చెప్పుకుంటుంటాం. సో చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుండొచ్చు డెఫినేషన్ కదా చూడటానికి, బట్ వెరీ సింపుల్ అండి. సో వి మస్ట్ నో ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఆర్గానిజం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫిష్, ఒక ఫిష్ తీసుకున్నామండి, ఫిష్ని ఇలా పట్టుకున్నాం, ఫిష్ నోరు ఓపెన్ చేసేసి, సో మనం ఒక రాడ్ పెట్టేసాం, నోట్లోండి రాడ్ పెట్టేసి బ్యాక్ సైడ్ నుండి తీసాం. సో హౌ ది రాడ్ ఈస్ బీయింగ్ పాస్డ్ త్రూ ద బాడీ ఆఫ్ ది ఫిష్, సో that will be the principal axis, that will be the main axis of that particular organism. సో అర్థమవుతుంది అనుకుంటాను. ఒక ఫిష్ నోరు ఓపెన్ చేసి దాంట్లో ఒక రాడ్ పెట్టి బయటికి తీసామనుకోండి, దాట్ విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్స్ అన్ ఇమాజినరీ యాక్సిస్. సో అది కేవలం ఊహరేఖగానే చెప్పుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద హ్యూమన్ బీయింగ్ అనుకుందాం, ఇది హ్యూమన్ బీయింగ్ అనుకున్నట్లయితే, సో ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదవుతుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ తలలో ఇలా ఒకటి కుచ్చేసి ఇలా కింది నుండి వచ్చింది అనుకోండి రాడ్. సో తలలో సెంటర్లో కుచ్చేసి సెంటర్ నుండి ఇలా కిందికి తీసుకోమనుకున్నాడు, దాట్ విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం అనమాట. సో అది వచ్చేసి మనకి ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడటానికి ట్రై చేద్దాము. సో బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బాడీ పార్ట్స్. సో పెయిడ్ కావచ్చు, అన్పెయిడ్ కావచ్చు బాడీ పార్ట్స్ అంటే. సో పెయిడ్ అంటే ఏంటి, అన్పెయిడ్ అంటే ఏంటి అని చూసినట్టయితే, ఇఫ్ వీ హ్యావ్ ద టూ సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గాన్స్ in an organism, then they are called as the paid organs anta. So if you take the eyes, so they are two, okay, so that will be the paid organs anta. So ade vidhanga chevulu chusam, next chusam mukku chusam, this is not the paid organs, right? So ఇది ఓన్లీ సింగిల్ ఆర్గానే ఉంటుంది అన్నమాట. సో ఇలా మనకి పెయిడ్ ఆర్గాన్స్ అయినా కావచ్చు, అన్పెయిడ్ అంటే లేదంటే సింగిల్ ఆర్గాన్ అయినా కావచ్చు. సో ఇవేంటంటే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ చుట్టూ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూట్ కావాలంటే ర్యాండమ్గా కాదండి, అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడ కన్నొకటి ఇక్కడ ఒకటి లేదు కదా. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, జామెట్రికల్ మేనర్లో అంటున్నాం, ఒక జామితీయ పద్ధతిలో, ఒక క్రమమైన పద్ధతిలో అంటున్నాం. సో అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ బాడీలీ పార్ట్స్ ఆర్ బాడీలీ ఆర్గన్స్ అరౌండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్ జామెట్రికల్ ఆర్డర్ ఆర్ ఎల్స్ జామెట్రికల్ మేనర్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మనలో ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోమనుకో, ఇలా ఒకటి కుచ్చితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీని చుట్టూ కూడా, ఈ యాక్సిస్ చుట్టూ కూడా అరేంజ్ అయినాయి, రైట్, ఆర్గన్స్ అన్ని కూడా అయింది. సో ఇఫ్ యూ టేక్ ద ఐస్, సో ఈ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇటువైపు కూడా ఉంది, ఇటువైపు ఉంది. సో ఇలా ఒక పర్టికులర్ మేనర్లో అరేంజ్ కావడాన్ని ఏమంటామంటే సిమ్మెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బాడీ పార్ట్స్, సో పెయిడ్ ఆర్ ఇన్ అన్పెయిడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, in geometrical manner or geometrical design around the principal axis or around the main axis. సో మెయిన్ యాక్సిస్ అనగానే మీకు ఒక్కటే గుర్తు రావాలండి. ఒక ఫిష్ని తీసుకొని నోరు ఓపెన్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సెంటర్ నుండి పాయింట్ చేసాం, సో కుచ్చేసాం. సో ఎక్కడి వరకు వచ్చాం, చివరికి తోక నుండి బయటకు వచ్చే వరకు వచ్చాం. దాట్ విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్గానిజం. సో మనిషిని తీసుకుంటే కరెక్ట్గా హెడ్ సెంటర్లో ఒకటి కూర్చామనుకుంటే రాడ్, సో దాట్ విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇట్స్ అన్ ఇమాజినరీ యాక్సిస్, గుర్తుపెట్టుకోండి, అది ఊహాజనితమైనటువంటి అక్షము.
అర్థమైందిగా? ప్రిన్సిపల్ యాక్సిస్ అర్థమైతేనే సిమ్మెట్రీ మొత్తం అర్థమవుతుంది. ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ద సిమ్మెట్రీ ఆర్ అసిమ్మెట్రీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? సో దిస్ ఈస్ ద సిమ్మెట్రీ. This is the actual meaning of this symmetry, and we'll have some particular terminology in this symmetry. So one is the antimeus, plane and principal axis. Already we have discussed this principal axis. Let us see the two more things here, antimeus and plane. So antimeus ante enti, planes ante enti just antimeus ante equal halves ante. Equal halves ni emantamante antimeus ga cheppukuntu untam. Very simple. So oka fish తీసుకొని ఇలా కట్ చేసాం అనుకోండి. సో if you take a fish and cut in this manner from the above side, from the dorsal side, so ఇలా కట్ చేసాం, కరెక్ట్గా ఇట్లా చాక్ బట్టి ఇలా కట్ చేసాం అనుకోండి, this part, this left part and this right part are considered as antimeus. సో వాటిని యాంటీమియర్స్ అంట. ఓకేనా? సో ఇక్కడ మనం ఎక్కడైతే కట్ చేసామో, వేర్ వీ హ్యావ్ కట్ దట్ పర్టిక్యులర్ ఫిష్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ చాక్ ఆర్ సంథింగ్ ఎల్స్, రైట్? సో ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాం కదా లోపలికి, అలాగే దాట్ విల్ బి ద ప్లేన్ అంటాం. సో దాన్ని ఏమంటామంటే ప్లేన్ అంటాం. సో ప్లేన్ అంటది, యాంటిమియర్స్ అంటేవి. నెక్స్ట్ అదేవిధంగా సెంటర్లో కడ్డీ కూర్చొని చూసారా నోట్లో, సో దాట్ విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంటుంది అనమాట. సో ప్రిన్సిపల్ యాక్సిస్ని తగులుతుందండి, మన మధ్యలో నుంచి ఫిష్ని ఇలా కట్ చేసామనుకోండి, సో సెంటర్లో రాడ్ కూర్చాం కదా మనం ఆల్రెడీ, సో ఆ రాడ్కి టచ్ అవుతుంది. అంటే వీఆర్ కట్టింగ్ దట్ పర్టిక్యులర్ ఫిష్ త్రూ దిస్ ప్లేన్, సో బై టచింగ్ దట్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ని టచ్ చేస్తూ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కట్టింగ్ దిస్ ఫిష్ ఇంటూ టూ పార్ట్స్. So these two parts are known as the antimeus, and from where we are cutting that is known as the plane, and the principal axis is the central imaginary axis of the organism. So ఈ మూడు terms మీకు తెలిసినట్లయితే, if you understand these terms you can understand everything is very clearly. So గుర్తుపెట్టుకోండి, that's it. సో ఇవి మూడు అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. సో there is a correlation between the symmetry and mode of the life of the organism. సో ఇక్కడ చూడండి, సిమ్మెట్రీకి మోడ్ ఆఫ్ ది లైఫ్కి చాలా కోరిలేషన్ ఉందని చెప్తున్నారు. సో ఎలా అని చూసినట్లయితే, జనరల్లీ ది ఆర్గానిజమ్స్ విచ్ ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమ్మెట్రీ, సో దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ ద నేచర్. సో బైలాటరల్ సిమ్మెట్రికల్లో ఏవైతే ఉంటాయో, ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శించేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, సో అవి చాలా యాక్టివ్గా ఉంటాయండి. సో ఎందుకంటే యాంటీ రీజియన్లో మొత్తం వచ్చేసి కంప్లీట్గా సెన్సరీ సిస్టమ్ మొత్తం కూడా యాంటీరియర్ రీజియన్లో ఉంటుంది. సో యాంటీరియర్ రీజియన్ అంటే ఏంటి, పూర్వాంతం. సో ఈ ఫిష్ అయితే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దీని బ్రెయిన్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ యాంటీరియర్ రీజియన్లో ఉంటుంది. సో ద్విపార్శ్వ సౌష్ఠం అంటే కూడా తెలియాలి మళ్ళీ మీకు కంపల్సరీ. సో ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్ ఓన్లీ. సో ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఏంటంటే, ఒక ఏదైనా ఆర్గానిజం తీసుకొని కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 2 ప్లేన్స్గా డివైడ్ అయిపోతుంది, రైట్? 2 యాంటిమియర్స్గా డివైడ్ అయిపోతుంది. ఇన్ అ సింగిల్ ప్లేన్, ఒకటే యాంగిల్లో కట్ చేస్తే మాత్రమే. సో ఇంకా వేరే యాంగిల్లో కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 2 halves కావండి. సో అలా ఉంటే దాన్ని ఏమంటామంటే బైలాటరల్లీ సిమ్మెట్రికల్ ఆర్గానిజం అంటాం. సో మనం ఈ ఫిష్ తీసుకున్నాం, మనం ఇలా కట్ చేసామనుకోండి 2 equal parts అవుతుంటాయి. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద హ్యూమన్ బీయింగ్, ఇఫ్ యూ కట్ ఇన్ దిస్ మేనర్, సో విల్ బికమ్ ఎగ్జాక్ట్లీ 2 halves or else 2 antimeres, 2 exact equal parts of the particular organism కదా. సో అలా కట్ అయితే ఏమంటామంటే బైలాటరల్లీ సిమ్మెట్రికల్ ఆర్గానిజం ఆర్ ఎల్స్ బైలాటరల్ సిమ్మెట్రీ అంటాం, బైలాటరల్ సిమ్మెట్రీ అంటాం. సో ఇలా బైలాటరల్ సిమ్మెట్రీని ఎగ్జిబిట్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే దే ఆర్ వెరీ యాక్టివ్. ఎందుకంటే యాంటీరియర్ రీజియన్లో మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ సెన్సరీ సిస్టమ్ అంతా కూడా యాంటీరియర్ రీజియన్లో లొకేటెడ్. ఎందుకు యాంటీరియర్ రీజియన్లో ఉండాలి, ఇక్కడ ఉండొచ్చు కదా, ఈ తోక దగ్గర ఉండొచ్చు కదా అంటే, సో యాంటీరియర్ రీజియన్లో ఎప్పుడైనా సెన్సరీ నర్వ్ సెల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సెన్సరీ ఆర్గన్స్, మోస్ట్ ఆఫ్ ది సెన్సరీ ఆర్గన్స్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ రీజియన్. ఎందుకంటే వెన్ దిస్ పర్టిక్యులర్ ఆర్గానిజం మూవింగ్ టువర్డ్స్ సంథింగ్, సో ముందు వెళ్తూ ఉందండి, ఇలా వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఏంటి, సో చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమున్నాయి, ఎలా ఉన్నాయని తెలియటానికి కంపల్సరీ ఏంటి, ఇక్కడైనా మనకి ఏంటంటే కంప్లీట్ ఐస్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, అదే టంగ్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాంటీరియర్ రీజియన్లో ఉంటాయి. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ మూవ్ టువర్డ్స్ సంథింగ్, సో ఇట్ హ్యాస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా వెరీ క్విక్లీ, రైట్? So that these sensory organs or sensory cells are located in the anterior region of the bilateral symmetrical organism. సో అలా కాకుండా కళ్ళు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇది వెళ్తూ ఉంది, అక్కడేదో సంథింగ్ ఏదో ఎనిమీ ఉందనుకుందాం. సో ఎనిమీ ఏం చేస్తుంది, వెంటనే దాన్ని పట్టేసుకొని తింటూ ఉంటుంది. ఇఫ్ ది ఐస్ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ పోస్టీరియర్ రీజన్, సో దాట్ ఈస్ ద రీజన్. సో ది సెన్సరీ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ రీజన్ ఆఫ్ ది ఆర్గానిజం, రైట్? గుర్తుపెట్టుకోండి. సో అలా బైలాటరల్లీ సిమ్మెట్రికల్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ యాక్టివ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా?
సో అండ్ ఇక్కడ చెప్తున్నాం కోరిలేషన్ బిట్వీన్ ద సిమ్మెట్రీ అండ్ మోడ్ ఆఫ్ ది లైఫ్ అంటున్నాం. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ది లైఫ్ ఇక్కడ వచ్చేసి బయాలజికల్ సిమ్మెట్రికల్ యానిమల్స్ ఎలా ఉంటుంది మనకి అని చూసినట్లయితే వెరీ యాక్టివ్గా ఉంది. సో మోడ్ ఆఫ్ ది లైఫ్ అనేది స్లగిష్గా ఉంది, సెసైల్గా ఉంది, కదలకుండా ఒక్క కాడే ఉంది. సో దానికి అవసరం లేదండి, అటు ఇటు మూవ్ కావడము అవసరం లేదు, ఒక్క కాడే ఉంది. సో నో నీడ్ ఆఫ్ బయాలజికల్ సిమ్మెట్రీ. సో దానికి బయాలజికల్ సిమ్మెట్రీ. సో దిస్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అంతే. సో ఇక్కడ వన్ ఆఫ్ ది కీ ఫీచర్ అనమాట నేను చెప్పేది. సో ఇలా బయలాటరల్ సిమ్మెట్రీలో చాలా ఉంటాయి ఫీచర్స్, చాలా అంటే చాలా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రేడియల్ సిమ్మెట్రీ అనుకుందాం. కిరణ వలయ సౌష్ఠవం అంటామండి, కిరణ వలయ సౌష్ఠవం అంటాం రేడియల్ సిమ్మెట్రీ అంటే. సో జనరల్గా రేడియల్ సిమ్మెట్రీ కానివ్వండి, లేదంటే పెంటామరస్ సిమ్మెట్రీ కానివ్వండి, పెంటా రేడియల్ సిమ్మెట్రీ కానీ ఎగ్జిబిట్ చేసేటువంటి యానిమల్ జనరల్గా ఏంటంటే స్లగిష్గా ఉంటాయండి, చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి అవి. ఎందుకంటే సెన్సరీ సిస్టమ్ అనేది మొత్తం కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అరౌండ్ ద సెంట్రల్ యాక్సిస్. సో మధ్యలో ఉండేటువంటి యాక్సిస్ ఏదైతే ఉందో, సో మనకి సెన్సరీ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ బయాలజికల్ సిమ్మెట్రీలో ఏమైంది, ముందు ఉన్నది ప్లస్ 2 హాఫ్స్గా డివైడ్ అయింది. సో ఇక్కడ చుట్టూ ఇట్లా రేడియల్ సిమ్మెట్రీ అంటే ఏంటి, సెంట్రల్ యాక్సిస్ చుట్టూ కూడా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. సో మనం ఏ ప్లేన్లో కట్ చేసినా 2 పార్ట్స్ అయితే 2 యాంటీబియర్స్ అయితే. సో కాబట్టి అవి ఫాస్ట్గా మూవ్ కాకుండా సెసైల్గా ఉంటాయి, ఒక దగ్గరే ఉంటాయి. సో స్లగ్గిష్గా ఉంటాయి. సో ఎటు మూవ్ కాకుండా అలాగే ఒక్క దగ్గర ఉండిపోతుంటాయి అన్నమాట. సో ఇలా మనకి సిమ్మెట్రీకి అదేవిధంగా మోడ్ ఆఫ్ లైఫ్కి కోరిలేషన్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, దిస్ ఈస్ ద సిమ్మెట్రీ అండ్ మోడ్ ఆఫ్ ది లైఫ్. లెట్ us see the asymmetry. సో ఎసిమెట్రీ అంటే ఏమంటామంటే తెలుగులో అసౌష్ఠవము అంటాం, సౌష్ఠవ రహితము లేదంటే అసౌష్ఠవంగా చెప్పుకుంటూ ఉంటాం. సో అసౌష్ఠవం అంటే ఏంటి అని చూసినట్టయితే యానిమల్స్ దట్ కాన్ బి కట్ ఇన్ టు ద 2 ఈక్వల్ పార్ట్స్ ఆర్ 2 యాంటీమియర్స్. So whenever we are cutting that particular animal, it cannot be divided into 2 equal halves. Say if you take the amoeba, wherever in which plane you cut, so it won't be a 2 equal parts. గుర్తుపెట్టుకోండి. సో అమీబాని కట్ చేసామనుకోండి, ఏ ప్లేన్లో కట్ చేసినా, ప్లేన్ అంటే యాంగిల్ అని గుర్తుపెట్టుకోండి అంతే, వెరీ సింపుల్, ఇంకేం లేదు అక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు. సో ఏ యాంగిల్లో కట్ చేసినా, ఏ ప్లేన్లో కట్ చేసినా కానీ 2 ఈక్వల్ పార్ట్స్ కాకుండా ఉన్నట్లయితే that will be called as asymmetrical organism or asymmetry అంటాం దాన్ని. ఓకేనా. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ది స్నేయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఆల్సో ఎగ్జిబిట్స్ అసిమెట్రీ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏమంటామంటే అసిమెట్రీగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సి స్పాంజెస్ దే డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ కైండ్ ఆఫ్ సిమెట్రీ. సో స్పంజికల్లో ఎలాంటి సౌష్ఠవం అనేది ఉండదు, అవి సౌష్ఠవ రహితంగానే ఉంటాయండి. సో కొన్ని స్పాంజెస్ చూసినట్లయితే మనకి రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంటాయి. సో దట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ. అండ్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్. సో గ్యాస్ట్రోపోడ్లు ఇప్పుడు చెప్పుకున్నట్టే యాజ్ వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ ది స్నైల్ అడల్ట్ గ్యాస్ట్రోపోడే కదా. సో అడల్ట్ గ్యాస్ట్రోపోడ్ వేరు, లార్వల్ గ్యాస్ట్రోపోడ్స్ వేరండి, గుర్తుపెట్టుకోండి. సో అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ దే డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ కైండ్ ఆఫ్ సిమెట్రీ. సో దట్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ ఏమంటాం మనం, అసిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే దీస్ ఆర్గనిజమ్స్ కెనాట్ ఆర్గనైజ్ కాంప్లెక్స్ సెన్సరీ అండ్ లోకోమోటరీ ఫంక్షన్స్. చూడండి, ఎప్పుడైతే అసిమెట్రీ ఉంటుందో, సో ఇక్కడ సెన్సరీ సిస్టమ్ అనేది కాంప్లెక్స్గా ఉండదండి, వెరీ సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే లోకోమోటరీ ఫంక్షన్స్ ఏవైతే మూవ్ ఏదైతే ఉందో, మూవింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది వాటిలో. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సిమెట్రీ ఏవైతే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయో అసౌష్ఠాన్ని ప్రదర్శించే జీవుల్లో, సో సెన్సరీ సిస్టమ్ అనేది కాంప్లెక్స్గా ఉండదు. అదేవిధంగా లోకోమోటర్ అంటే మూవ్ అయ్యేటువంటి ఫంక్షన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. సో ఎందుకో చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ తోటి, రైట్. సో ఇవి కీ పాయింట్స్ అండి, గుర్తుపెట్టుకోండి సిమెట్రీ గురించి, రైట్. నెక్స్ట్ వచ్చేసి సిమెట్రీ. సో సిమెట్రీ అంటే జస్ట్ క్వైట్ ఆపోజిట్ యాజ్ వీ హావ్ డిస్కస్డ్ ఎర్లియర్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన ప్రకారం ఏంటంటే, సో సిమెట్రీ అంటే వెరీ సింపుల్ అండి. సో అరేంజ్మెంట్ ఆఫ్ ది బాడీ పార్ట్స్ అరౌండ్ ది సెంట్రల్ యాక్సిస్ ఇన్ జామెట్రికల్ మేనర్ ఈజ్ కాల్డ్ as సిమెట్రీ. సో జామితీయ పద్ధతిలో ప్రధాన అక్షం చుట్టూ ఈ యొక్క బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, శరీర అవయవాలు అమరి ఉండే విధానాన్ని సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. సో సెంట్రల్ యాక్సిస్ అంటే తెలియాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే తెలియాలి, ప్రధాన అక్షం అంటే తెలియాలి మీకు కంపల్సరీ. అవి తెలిస్తేనే ఆ ప్రధాన జస్ట్ ఇమాజిన్ కావాలండి మనం. సో చదువుతున్నామంటే చదవకండి ఏదో బ్లైండ్గా. సో సెంట్రల్ యాక్సిస్ అంటే ఎస్, సెంట్రల్ యాక్సిస్ అంటే ఇది. సో అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఎస్, దీని చుట్టూ కూడా అరేంజ్ అయినాయి. సో ఇలా మనకి అలా ఫిక్స్ అయిపోతుంది. ఇలా మనకి డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ మన కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాడు, మనిషి సెంట్రల్ యాక్సిస్ ఎక్కడండి, ఇక్కడ నుండి సెంటర్ ఆఫ్ ది హెడ్. ఇఫ్ యూ పోక్ సంథింగ్
త్రూ ది సెడ్. సో ఇక్కడ నుండి కరెక్ట్గా ఇట్లా కూర్చామనుకోండి లోపలికి. సో త్రూ దిస్ సెంట్రల్ ఆఫ్ ది యాక్సిస్, అరౌండ్ దిస్ సెంట్రల్ ఆఫ్ ది యాక్సిస్, సెంట్రల్ యాక్సిస్. సో ఇలా కడ్డి కూర్చున్నప్పుడు కడ్డి చుట్టూ కూడా ఉంటాయి అవయవాలు, ఎస్ ఉంటాయి. 2 లంగ్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ మనకి హర్ట్ ఉంటుంది, హర్ట్ మధ్య నుండి పోతుంటుంది, 2 కళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఇలా మనకు దీని చుట్టూ కూడా అరేంజ్ అయినాయి. సో ఇలా అరేంజ్ కావడాన్ని ఏమంటామంటే సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, వెన్ అన్ యానిమల్ ఈస్ కట్ త్రూ 1 or more planes through its principal axis, it gives 2 equal parts or 2 equal antimeres, then that will be considered as a symmetry. So very simple అండి. సో ఒక యానిమల్ని కట్ చేసినప్పుడు when we are cutting the animal through 1 or more than 1 plane, సో ప్లేన్ అంటే యాంగిల్ అని చెప్పాను. సో ఇక్కడ ఒక ఆర్గానిజం తీసుకున్నాం, ఇంకో జీవిని తీసుకున్నాం. సో జీవిని తీసుకున్నప్పుడు మనం దీన్ని కట్ చేస్తున్నాం. వీఆర్ కట్టింగ్ హియర్ ఇన్ అ సింగిల్ ప్లేన్ ఓన్లీ. సో మనం ఒకే యాంగిల్లో కట్ చేసుకున్నాం, ఇలానే కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ కాదండి. సో ఒక సైడ్ హెడ్ వెళ్ళిపోతుంది, ఒక సైడ్ తోక వెళ్ళిపోతుంది. ఇలా కట్ చేసాం అనుకోండి 2 ఈక్వల్ పార్ట్స్ కాదు. అందుకని ఇక్కడ డెఫినేషన్లో చూడండి మనకి. సో వెన్ వీఆర్ కటింగ్ ద పర్టిక్యులర్ ఆర్గానిజం ఇన్ 1 or more than 1 planes, 2 planes. సో ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఒకటే ప్లేన్ అవుతుంది. అలా కాకుండా మనకి బైరేడియల్ సిమెట్రీ ఉంటుంది. బైరేడియల్ సిమెట్రీలో మనకి 2 ప్లేన్స్లో 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయండి. సో దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో ఇక్కడ చూడండి, ఇది సింపుల్ ఇక్కడ. సో వెన్ వీఆర్ కటింగ్ యానిమల్ త్రూ 1 or more planes త్రూ ఇట్స్ సెంట్రల్ యాక్సిస్. సో సెంట్రల్ యాక్సిస్ ద్వారా పోవాలి కటింగ్ అనేది. సో ఇలా పెట్టి కట్ చేసినప్పుడు మనం మధ్యలో ఇరికిచ్చినటువంటి రాడ్ నుండే వెళ్ళిపోతుంది ఆ కటింగ్ అనేది. సో చాక్ బై దాన్ని తగులుతుందండి ఫస్ట్. సో ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ గివ్స్ 2 ఈక్వల్ హ్యావ్స్. సో 2 సరి సమానమైన భాగాలు, యాంటీమియర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో జనరల్గా సిమెట్రీలో చూసినట్లయితే పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఐదర్ సైడ్స్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ సెంట్రల్ యాక్సిస్. పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది పాసింగ్ ప్లేన్. సో ఇక్కడ ఇది పాసింగ్ ప్లేన్ అండి. సో లోపలికి ఇలా వెళ్ళిపోతుంది చాక్. సో వెళ్ళిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడు అబ్జర్వ్ చేయండి. సో పెయిర్డ్ బాడీ పార్ట్స్ అంటున్నాం. పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఐదర్ అంటే బోత్ సైడ్స్, అంతే సింపుల్. ఇట్ సైడ్ ఒక సైడ్, ఇటు లెఫ్ట్ అండ్ రైట్. సో ఇక్కడ పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఏమున్నాయి, హియర్ 2 ఐస్ అండ్ ఇక్కడ ఫిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిన్స్ ఉన్నాయి. సో దిస్ ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఫిన్స్ అండ్ సెకండ్ పెయిర్ ఆఫ్ ది ఫిన్స్. సో ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క ప్లేన్ ఏదైతుందో, ప్లేన్ వేరు ప్రిన్సిపల్ యాక్సిస్ వేరు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా పాస్ అయ్యేటువంటి ప్లేన్కి ఇవి అటు ఒకటి ఇటు ఒకటి అరేంజ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది పాసింగ్ ప్లేన్. The paired body parts are arranged the both sides to the passing plane which is passing through the central axis. ఇలా కట్ చేసినప్పుడు మధ్యలో రాడ్ తగులుతుంది గుర్తుపెట్టుకోండి. సో అలా అరేంజ్ అయితే అన్నట్టుగా మనకు ఒక పాయింట్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో when this plane is passing through the central axis. సెంట్రల్ యాక్సిస్ అంటే క్లియర్ కట్ ఐడియా రావాలి, వస్తేనే ఇది అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. వెరీ సింపుల్ ఇక్కడ. సో మనకి ఇలా పాస్ అయిపోయినా కానీ ఏంటండి 2 ఐస్ ఉన్నాయి, 2 ఇయర్స్ ఉన్నాయి. ఇవి పెయిర్డ్ పార్ట్స్ అంటాం. 2 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఇవేంటి ఐదర్ సైడ్స్ ఆఫ్ దిస్ ప్లేన్. సో ఇలా ప్లేన్ పాస్ అవుతుంది. మనకి ప్లేన్కి 2 సైడ్స్, ఇటు ఒక బాడీ పార్ట్, ఇటు ఒక బాడీ పార్ట్ అనేది అరేంజ్ అయిపోయింది. నెక్స్ట్, సో జనరల్గా అన్పెయిడ్ పార్ట్స్ ఉంటాయి. సో అన్పెయిడ్ పార్ట్స్ మనలో ఏమన్నా చూసినట్టు ఇక్కడ నోట్స్ చూడండి. సో దిస్ అన్పెయిడ్ పార్ట్. సో అన్పెయిడ్ పార్ట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద ప్లేన్. గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్లేన్ అంటున్నాం. ప్లేన్ అంటే ఏంటి, మనం చాక్ తీసుకొని కట్ చేస్తున్నాం కదా, వెళ్ళిపోతుంది కదా చాక్. సో దట్ ఈస్ ద ప్లేన్. సో లోపలికి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ద ప్లేన్ అంటాం అనమాట. సో అన్పెయిడ్ పార్ట్స్ ఆర్ జనరల్లీ లొకేటెడ్ ఆన్ ద ప్లేన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద డోర్సల్ ఫిన్. సో డోర్సల్ ఫిన్ తీసుకున్నాం అనుకోండి, పృష్ఠవాజము అంటాం. పృష్ఠ అంటే ఈ చేప యొక్క పృష్ఠ భాగంలో ఉంది, వాజం అంటే చిన్న రెక్క లాంటిది కాబట్టి పృష్ఠవాజము అంటున్నాం. సో ఈ పృష్ఠవాజం ఏంటి, దిస్ ద అన్పెయిడ్ ఫిన్, రైట్. సో అన్పెయిడ్ బాడీ పార్ట్ అంటున్నాం. ఇప్పుడు అన్పెయిడ్ బాడీ పార్ట్ అంటాం. సో అన్పెయిడ్ బాడీ పార్ట్ ఏదైతుందో జనరల్గా పాసింగ్ ప్లేన్ ఏదైతుందో అన్పెయిడ్ బాడీ పార్ట్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది తీసుకోవచ్చు మీరు. ఇఫ్ యూ టేక్ ద టెయిల్ తీసుకున్న, దిస్ ఈజ్ ఆల్సో అన్పెయిడ్, రైట్. సో అన్పెయిడ్ ఇది. సో అన్పెయిడ్ ఏంటంటే ఈ యొక్క ప్లేన్ అనేది దాని త్రూ పాస్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెయిడ్ పార్ట్స్ ఏమో మనకి ప్లేన్కి ఐదర్ సైడ్స్ అరేంజ్ అయి ఉంటాయి. అన్పెయిడ్ పార్ట్స్ ఏవైతేనో జనరల్గా ప్లేన్ అనేది దాని నుండి పాస్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ డోర్సల్ ఫిన్ కావచ్చు, టెయిల్ కావచ్చు, మౌత్ కావచ్చు. సో ఇవన్నీ కూడా అన్పెయిడ్ అండి. సో అన్పెయిడ్ కాబట్టి అక్కడ మనకి ప్లేన్ ఏదైతే ఉందో అన్పెయిడ్ ఆర్గాన్స్ నుండి పాస్ అవుతూ ఉంది. ఇక్కడ 2 పాయింట్లు వెరీ సింపుల్.
పెయిడ్ ఆర్గాన్స్ అయితేనేమో మనకి ప్లేన్కి ఐదర్ సైడ్ అరేంజ్ అయి ఉంటాయి. సో అన్పెయిడ్ అయితేనేమో ప్లేన్ దాంట్లో నుండే వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్, దట్స్ ఇట్. రైట్, సిమెట్రీని చూసినట్లయితే మనకి వీ హ్యావ్ ద 2 kinds of symmetries. సో వన్ ఇస్ ద రేడియల్ సిమెట్రీ, సెకండ్ వన్ ఇస్ ద బయలాటరల్ సిమెట్రీ. వలయ సౌష్టం అంటాము, ద్విపార్శ్వ సౌష్టంగా చెప్పుకుంటామండి తెలుగులో అయితే. రేడియల్ అంటే వలయ సౌష్టము, బయలాటరల్ సిమెట్రీ అంటే వచ్చేసి ద్విపార్శ్వ సౌష్టం. ద్విపార్శ్వ 2 పార్శ్వాలు, బై అంటే 2, లాటరల్ అంటే సైడ్స్ అండి. సో ఏదైనా ఆర్గనిజం కట్ చేసినప్పుడు 2 లాటరల్ సైడ్స్ అనేవి ఫామ్ అయితే బయలాటరల్ సిమెట్రీ. సో రేడియల్ సిమెట్రీ అంటే కూడా వెరీ సింపుల్. రేడియల్ అంటే ఏంటి? రేడియల్ అంటే కిరణ వలయ సౌష్టంగా చెప్పుకుంటాం. కిరణం అంటే ఏంటి? ఒక దగ్గర నుండి ఏవైనా ఇలా రేస్ వస్తే దాన్ని కిరణంగా చెప్పుకుంటాం. ఇలా రేస్ వస్తాయి. సో అంటే ఇక్కడ మనకి చుట్టూ అరేంజ్ అవుతాయి, సెంట్రల్ యాక్సిస్ చుట్టూ కూడా మిగిలిన అన్ని కూడా అరేంజ్ అవుతాయి. సో దీన్ని ఎట్లా కట్ చేసినా కానీ మనకి ఏమవుతుందంటే 2 halves అవుతుంటాయి. సో దాన్ని ఏమంటామంటే రేడియల్ సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం. లైక్ కొన్ని ఉంటాయి ఆర్గనిజమ్స్, సో అవి జనరల్గా ఏంటంటే మనకి రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో అవేంటో చూద్దాం. రైట్, సో రేడియల్ సిమెట్రీ. సో రేడియల్ సిమెట్రీని ఏమంటామంటే మనం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మోనో యాక్సియల్ హెటెరోపోలార్ సిమెట్రీగా చెప్పుకుంటాం. మోనో యాక్సియల్ అంటే ఒకటే యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా హెటెరోపోలార్ అంటారు, మోర్ ప్లేన్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రౌండ్గా ఉండేటువంటి ఒక స్తూపం తీసుకున్నాం అనుకోండి, స్తూపాన్ని తీసుకొని మనకి కట్ చేసామనుకోండి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఎన్ని ఉంటాయండి? సో రౌండ్గా ఒక సిలిండర్ తీసుకున్నప్పుడు ఏంటి మనకి, సిలిండర్ తీసుకున్నప్పుడు ఒక స్తూపం లేదా సిలిండర్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని తీసుకుని దాంట్లో మధ్య నుంచి ఎగ్జాక్ట్లీ ఒక రాడ్ కుచ్చేస్తే దీన్ని ఏమవుతుంది? ఒకటే యాక్సిస్ అవుతుంది. మోనో యాక్సిస్ అంటున్నాం, అందుకని దాన్ని మోనో యాక్సిస్ అంటున్నాం. హెటెరోపోలార్ అంటే మెనీ ప్లేన్స్, మోర్ దెన్ 1 plane. అంటే అలా రౌండ్గా ఇట్లా ఉన్నదాన్ని ఇలా అయినా కట్ చేయొచ్చు, ఇలా అయినా కట్ చేయొచ్చు, ఎలా అయినా కట్ చేయొచ్చు. సో మన కట్టింగ్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయని చూస్తుంటే మోర్ ప్లేన్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే రేడియల్ సిమెట్రీ, ఇంకొక పేరు అంటే దీనికి మోనో యాక్సియల్ హెటెరోపోలార్గా చెప్పుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది వర్డ్. నెక్స్ట్ ఏంటి యాక్చువల్గా రేడియల్ సిమెట్రీ అని చూసినట్లయితే ఎనీ ప్లేన్ దట్ పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ని ఇంకోటి ఏమంటున్నాం చూడండి, ఓరో అబోరల్ యాక్సిస్ అని కూడా అంటాం. ఓరో అబోరల్ యాక్సిస్ అంటాం. సో ఎందుకంటామని చూసినట్లయితే ఓరో అంటే మనకు తెలిసింది నోరు నుండి ఇలా పాస్ అయిపోతుంది కాబట్టి ఓరో అబోరల్. ఇప్పుడు ఫిష్ని ఓపెన్ చేసి నోరు ఓపెన్ చేసి నోట్లో కూర్చాం, బయట దాకా వచ్చేస్తుంది కదా. సో అందుకని దాన్ని ఓరో అబోరల్ యాక్సిస్ అని కూడా అంటున్నాం. So any plane that passes through the principal axis can divide it into 2 equal halves or 2 antimirrors. So వెరీ సింపుల్. రేడియల్ సిమెట్రీ ఏం లేదండి, సెంట్రల్ యాక్సిస్ ఉంటుంది, దాని చుట్టూ కూడా అన్ని కూడా బాడీ పార్ట్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. సో ఇలా కట్ చేసినా ఎలా కట్ చేసినా కానీ 2 equal halves అవుతూ ఉంటాయి. బట్ వెన్ ఎవర్ యూఆర్ కట్టింగ్ దట్ పర్టిక్యులర్ ఆర్గనిజం, దాట్ ప్లేన్ షుడ్ గో త్రూ ద సెంట్రల్ యాక్సిస్ ఓన్లీ. సో సెంట్రల్ యాక్సిస్ నుండి పాస్ కాలేదనుకోండి ఏమవుతుంది, ఒక పార్ట్ చిన్నగా అవుతుంది, ఒక పార్ట్ పెద్దగా అవుతూ ఉంటుంది. సో దెన్ దాట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ as antimirrors. So antimirrors in the sense definitely there should be 2 equal parts, then only they are considered as antimirrors అంటాం. సో యాంటీమియర్స్ అని ఎప్పుడు అంటామంటే 2 halves కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే దాన్ని ఏమంటామంటే యాంటీమియర్స్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మన కట్టింగ్ ప్లేన్స్ ఎక్కువ ఉంటాయండి రేడియల్ సిమెట్రీలో, ఏం లేదు, వెరీ సింపుల్. సో ఇలా ఎలా కట్ చేసినా కానీ మనకు 2 equal halves అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ దీస్ ఆర్ సెసైల్ అండ్ ప్లాంక్టోనిక్ అండ్ స్లగిష్. సో అవి ఏంటంటే ఒక్క దగ్గరే ఉండిపోతాయి. సే ఇఫ్ యూ టేక్ ద స్పాంజెస్ తీసుకున్నాం అనుకోండి. సో కొన్ని స్పాంజెస్ ఏమో అసిమెట్రికల్ అండి, కొన్ని వచ్చేసేమో రేడియల్ సిమెట్రీ అండి, గుర్తుపెట్టుకోండి. సో హియర్ ద సమ్ స్పాంజెస్ ఓన్లీ. సో ఇక్కడ ఏమంటే ఇవి చాలా స్లగ్గిష్, చాలా స్లోగా కూడా మూవ్ అవుతుంటాయి. కావు జనరల్గా, మూవ్ అయితే చాలా స్లోగా కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ సిఎన్ఎం అనుకోవచ్చు, అడామ్సీ అంటాం కదా. సో అది నెక్స్ట్ సెసైల్ అంటే అసలు కదలకుండా ఉంటూ ఉంటాయి. లేదంటే ప్లాంక్టోనిక్ ఏమంటాము, తేలియాడేటువంటి జీవులుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది రేడియల్ సిమెట్రీ ఆర్గానిజమ్స్ అనమాట. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి పాయింట్ ఒకటి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి నిడేరియన్స్ అండ్ టీనోఫొరన్స్. టీనోఫొర అంటే కోమ్ జెల్లీస్ అంటాం కదా మనం. సో టీనోఫొరన్స్ కానివ్వండి, నిడేరియన్స్ కానివ్వండి, నిడేరియన్ అంటే హైడ్రా కానివ్వండి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా మనకి, సీ అనిమోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. అండ్ టీనోఫొరిస్ అంటే కోమ్ జెల్లీస్గా చెప్పుకుంటాం. సో దే ఎగ్జిబిట్ బైరేడియల్ సిమెట్రీ అంటున్నాం. సో బైరేడియల్ సిమెట్రీ అంటే కట్టింగ్ ప్లేన్స్ రెండే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, వెరీ సింపుల్. సో రేడియల్ సిమెట్రీలో ఏంటి, కట్టింగ్ ప్లేన్స్ అనేవి చాలా వస్తాయి, ఎలా కట్ చేసుకున్నా కానీ 2 halves అవుతూ ఉంటాయి. సో బైరేడియల్ సిమెట్రీ అంటే we have the only 2 planes in order to cut that organism into 2 equal antimirrors. సో ఇలా అయినా కట్ చేయాలి, లేదంటే ఇలా అయినా కట్ చేయాలి. సో ఇలా 2 planes ఉంటాయి కట్ చేయడానికి, మనం గుర్తుపెట్టుకోండి.
సో దాట్ సిమెట్రీ ఇస్ నోన్ యాజ్ ద బైరేడియల్ సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో బైరేడియల్ సిమెట్రీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే నిడేరియన్స్ అండ్ టినోఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రేడియల్ సిమెట్రీలో చూసినట్టయితే సమ్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే మనకు తెలిసిందే. సో ఎంబ్రియానిక్ మెంబర్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎక్టో, ఎండో, మీసోడర్మ్స్ ఉంటాయి. సో సచ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ as the ట్రిప్లోబ్లాస్టిక్. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ some ట్రిప్లోబ్లాస్టిక్ అన్న, నాట్ ఆల్ ద ట్రిప్లోబ్లాస్టిక్ animals, some ట్రిప్లోబ్లాస్టిక్ animals. Here example has been given. సో ఇకైనోడర్మ్స్. సో ఇకైనోడర్మేట్కి చెందినటువంటి ఈ జీవులు ఏం చేస్తాయంటే సెకండరీలీ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ రేడియల్, కంప్లీట్ రేడియల్ కూడా కాదండి. సో అవేంటంటే పెంటామినస్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సే ఎస్పెషల్లీ సి స్టార్ తీసుకున్నాం అనుకోండి. సి స్టార్ తీసుకుంటే దానికి ఏంటంటే పెంటామరస్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. పెంటామరస్ అంటే కట్టింగ్ ప్లేన్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. పెంటా అంటే పెంటా అన్నాం కాబట్టి ఇక్కడ 5, బై అన్నాం కాబట్టి 2, ఓకేనా. రేడియల్ అన్నాం. సో వీ హ్యావ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్, సో వీ హ్యావ్ ద మెనీ ప్లేన్స్ ఓవర్ దేర్, రైట్. ఇక్కడ సెకండరీ రేడియల్ సిమెట్రీ అంటున్నాం మనం. ఏంటి? సో సమ్ కైండ్ ఆఫ్ ఇకైనోడర్మ్స్ చూసినట్లయితే సెకండరీ రేడియల్ సిమెట్రీ. మరి ప్రైమరీ సంగతి ఏంది అని చూసినట్లయితే ప్రైమరీ సిమెట్రీని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? వెన్ ఇట్ ఈస్ ఇన్ ద లార్వల్ స్టేజ్. సో మనం ఆల్రెడీ పీజీలో చదువుకొని వచ్చినామండి. ఇకైనోడర్మల్ లార్వాస్ ఉంటాయి. సో లార్వా మొత్తం కూడా జనరల్గా బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అందుకని ఇకైనోడర్మేటా గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తాము అంటే సో దే ఎగ్జిబిట్ బైలాటరల్ సిమెట్రీ అంటాం. వై ఆర్ వి సేయింగ్ దట్? ఇన్ ద సెన్స్ ది సిమెట్రీ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై లార్వా టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్. సో లార్వాలు ఏ సిమెట్రీని అయితే ప్రదర్శిస్తున్నాయో, ఏ సబ్స్ట్రాన్ అయితే ప్రదర్శిస్తున్నాయో దానిని మాత్రమే పరిగణనకు తీసుకొని మనం సాధారణీకరిస్తూ ఉంటాం అనమాట. సో అందుకని అలా చెప్తుండే. బట్ ఇక్కడ చూడండి, సో ఇకైనోడర్మ్స్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే పెంటారమస్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో వేరస్ సో అడల్ట్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఏమంటామంటే మనం సెకండరీ రేడియల్ సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇక్కడ స్టార్ ఫిష్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, పెంటామరస్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంటాం. లార్వే మాత్రం కంపల్సరీ బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంటాయి, ఇకైనోడర్మ్స్, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రేడియల్ సిమెట్రీ గురించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? సో వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద సెన్స్ సిమెట్రీ అంటే గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా యూ షుడ్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ ద యాంటీమియస్ ప్లేన్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇవి కంపల్సరీ తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ మనకి దీనిపైన గ్రిప్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కోరిలేషన్ బిట్వీన్ ద సిమెట్రీ అండ్ మోడ్ ఆఫ్ ది లైఫ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ సిమెట్రీకి ఎగ్జాంపుల్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి అసిమెట్రీలో మనకు వచ్చేసి కాంప్లెక్స్ సెన్సరీ సిస్టమ్ అనేది ఉండదు. అండ్ లోకోమోటర్ ఫంక్షన్ కూడా చాలా అదిగా ఉంటుంది, స్లోగా ఉంటుంది ఇక్కడ మనకి. అండ్ సిమెట్రీ అంటే గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా సిమెట్రీ, బైలాటరల్ సిమెట్రీ ఎలా ఉంటుంది. సో సిమెట్రీలో టైప్స్ వచ్చేసి రేడియల్ సిమెట్రీ, బైలాటరల్ సిమెట్రీ. రేడియల్ సిమెట్రీ ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. అండ్ వచ్చేసి బైరేడియల్ సిమెట్రీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసి ఇకైనోడర్మ్స్లో వచ్చినప్పుడు మనకు స్టార్ ఫిష్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెంటోమరస్ రేడియల్ సిస్టమ్ గురించి, సిమెట్రీ గురించి మాట్లాడుకుంటాం. అండ్ వచ్చేసి ఇకైనోడర్మ్స్ అడల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇకైనోడర్మ్ అడల్ట్స్ దే ఎగ్జిబిట్ ద సెకండరీ రేడియల్ సిమెట్రీ. సో ప్రైమరీ వచ్చేసినప్పుడు లార్వల్ సిమెట్రీ గురించి మాట్లాడాం. లార్వల్ సిమెట్రీ వచ్చేసి ఏంటి, బైలాటరల్ సిమెట్రీగా ఉంటుంది, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఓవరాల్ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఎస్పెషల్లీ ఎక్కడైతే కన్ఫ్యూజ్ కావడానికి ఉందో అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, రైట్. So let us see the bilateral symmetry. It's very easy. Yes, let us see the leftover symmetry, that is the bilateral symmetry. So bilateral symmetry is a very simple one. So only one plane passes through the central axis and it divides the organism into 2 equal halves. Then that particular symmetry is considered as the bilateral symmetry. Very simple. So only one plane, when we are cutting an organism into 2 equal halves, only one plane can divide this organism into 2 equal halves. So no other plane, only a single plane. That plane also we call it as a sagittal, median sagittal plane ga cheppuntam. So that median sagittal plane, madhya ayuta aksham antamandi telugulo. So say for example if you take the fish, so manam inta mundu geesinattuga fish okati teeskunnatlaite, so assume that this is a fish. సో ఇక్కడ మధ్య ఆయుతాక్షం అని దేన్ని అంటాం, మీడియన్ సాజిటల్ ప్లేన్ అంటామండి. సో మీడియన్ సాజిటల్ ప్లేన్ అంటే, సో దిస్ ఇస్ ద మీడియన్ సాజిటల్ ప్లేన్. సో ఇలా కట్ చేసామనుకోండి మనం, ఓన్లీ అ సింగిల్ ప్లేన్ అంటున్నాం ఇక్కడ. సో బైలాటరల్ సిమెట్రీలో ఎక్కువ ప్లేన్స్ ఉండవు, ఓన్లీ అ సింగిల్ ప్లేన్. సో ఈ సింగిల్ ప్లేన్ మాత్రమే ఏం చేస్తుందంటే దీన్ని 2 halvesగా డివైడ్ చేస్తుంది.
సో ఏ ప్లేన్ నుండి అయితే కట్ చేస్తామో చేపని ఇలా పెట్టి ఇలా కొడదాం, ఇలా చాక్ తోటి కొట్టామనుకోండి, సో చాక్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, దాట్ ఈస్ ద మీడియన్ సాజిటల్ ప్లేన్. సో దాన్ని మధ్య ఆయుత అక్షంగా చెప్పుకుంటాం. మధ్య అంటే మధ్యలో, ఆయుత అంటే నిలువు. సో చేపని నిలువుగా మధ్య నుండి కట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మధ్య ఆయుత అక్షంగా చెప్తూ ఉంటాం. సో మీడియన్ సాజిటల్ ప్లేన్ అంటాం. దిస్ ప్లేన్ ఓన్లీ దిస్ ప్లేన్ విచ్ పాసెస్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్. సో ఫస్ట్ కట్ చేసే కంటే ముందు చేపను నోట్లో ఏం పెట్టామంటే మనం గడ్డి పెట్టాం కదా. సో దాన్ని ఏమని చెప్పాము మనము? సెంట్రల్ యాక్సిస్, లేదంటే ఏం చెప్పాము? యాంటీరియో పోస్టీరియర్ యాక్సిస్ అనొచ్చు, లేదంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి దాన్ని. సో అది దట్ ఈస్ ద కీ యాక్సిస్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఇలా పెట్టాం. సో అది మనం కట్ చేసేటప్పుడు చాక్ కంపల్సరీ దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. మధ్యలో కడ్డి పెట్టాం కదా, దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. హియర్ ఈస్ ద డెఫినేషన్. చూడండి ఇప్పుడు, ఓన్లీ వన్ ప్లేన్ దట్ ఈస్ ద మీడియన్ సాజిటల్ ప్లేన్ దట్ పాసెస్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్. సో సెంట్రల్ యాక్సిస్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇట్ కెన్ డివైడెడ్ ఇన్ టు ద టూ హాఫ్స్, టూ యాంటీమియర్స్. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఆర్గానిజంని బయలాటరల్ సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం. సో సింపుల్గా ఫస్ట్ మనలో ఇక్కడ నుంచి కడ్డీ పెట్టేసాం. సో తర్వాత ఏం చేస్తాం, ఇలా కట్ చేస్తాం, ఏమవుతుంది? సెంట్రల్ యాక్సిస్ నుండి ఆ ప్లేన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా టూ ఈక్వల్ హాఫ్స్ అనేవి ఉంటుంది. సో ఓన్లీ ఒకటే ప్లేన్ అండి ఇది. సో మనకి ఇంకా వేరే ఏ ప్లేన్ లేదు. ఇక్కడ కూడా చేపని ఇలా కట్ చేస్తేనే ఎగ్జాక్ట్లీ ఇట్ క్యాన్ బి డివైడ్ ఇంటూ టూ halves. సో అదర్ దెన్ దిస్ ప్లాన్ వీ కెనాట్ డివైడ్ ద ఫిష్ ఇంటూ టూ ఈక్వల్ halves, రైట్. సో ఇలా కాకుండా ఇలా కట్ చేస్తాం, ఎలా కట్ చేసినా కానీ ఎగ్జాక్ట్లీ వీ కెనాట్ గెట్ ద టూ ఈక్వల్ యాంటీమియర్స్ రావండి ఖచ్చితంగా. సో దాన్ని ఏమంటామంటే ఇలా ఉంటే దట్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సిమెట్రీ వి కాల్ ఇట్ యాజ్ ద బైలాటరల్ సిమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ది ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమెట్రీ. సో ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయితే మనకి చూసినట్లయితే ప్లాటిహెల్మింథస్ స్టార్ట్ అయిపోతాయి. సో ప్లాటిహెల్మింథస్ నుండి మొదలు పెట్టుకుని అప్ టు కార్డేటా వరకు మెనీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ దే ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమెట్రీ యాజ్ ద ఎవల్యూషనరీ మేనర్ దే బికమ్ వెరీ యాక్టివ్. సో మన క్రింద నుండి పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, జనరల్గా ఆర్గానిజమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా అయిపోతుంటాయి. సో ఇన్ కేస్ మధ్యలో ఏదైనా బైలాటరల్ సిమెట్రీ లేదనుకోండి, దెన్ డెఫినెట్లీ దట్ విల్ బికమ్ ద స్లగిష్. సో బైలాటరల్ సిమెట్రీ ఎదిగినప్పటికీ కూడా అది బైలాటరల్ సిమెట్రీ లేదనుకోండి, ఖచ్చితంగా అది డల్గా ఉంటుంది ఆర్గానిజం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టార్ ఫిష్ చెప్పుకున్నామండి, రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బైలాటరల్ సిమెట్రీ, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే సమ్ గ్యాస్ట్రోపోడ్స్, ఎస్పెషల్లీ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ చూసినట్లయితే దే ఆర్ సెకండరీలీ అసిమెట్రికల్. సో సెకండరీలీ అసిమెట్రికల్ ఎందుకు అంటున్నామంటే అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ ఇంతకుముందు ఏం చెప్పుకునే ఎగ్జాంపుల్ స్నేల్ చెప్పుకున్నాం. సో స్నేల్ ఏంటి అని చూసినట్టయితే అసిమెట్రీ. సో ఇక్కడ ఏమంటున్నాం అందుకని దీన్ని ఏమంటున్నాం సెకండరీలీ అసిమెట్రికల్. సెకండరీలీ అని ఎందుకు అంటున్నామంటే ప్రైమరీ ఇంకేదో ఉంది సిమెట్రీ. సో వాట్ ఈస్ దట్ ప్రైమరీ సిమెట్రీ అంటే ద సిమెట్రీ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై ద లార్వల్ స్టేజ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గ్యాస్ట్రోపోడ్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రైమరీ సిమెట్రీ. ప్రాథమిక సౌష్టము, దీన్నేమో ద్వితీయ సౌష్టంగా చెప్తూ ఉంటాం. ప్రాథమిక సౌష్టం అంటే ఏంటి అని చూసినట్లయితే సో ఇక్కడ మనకి అడల్ట్ గ్యాస్ట్రోపోడ్ ఏదైతే ఉందో, సో అడల్ట్ గ్యాస్ట్రోపోడ్ అంటే ప్రౌఢ గ్యాస్ట్రోపోడ్ జీవి కాకుండా లార్వల్ స్టేజ్లో ఉండేటువంటి గ్యాస్ట్రోపోడ్ ఏదైతే ఉందో అది ప్రదర్శించే సౌష్టవాన్ని ప్రాథమిక సౌష్టవంగా చెప్పుకుంటాం, ప్రైమరీ సిమెట్రీగా చెప్పుకుంటాం. సో జనరల్గా ఒక ఆర్గానిజం గురించి, ఒక పర్టికులర్ ఫైలం గురించి మాట్లాడినప్పుడు సో ఆ ఫైలంలో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అనేవి ఏ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తున్నాయంటే దేన్ని కన్సిడర్ చేస్తామని చూసినట్లయితే కేవలం ది సిమెట్రీ విచ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ద లార్వే ఆఫ్ దట్ ఫైలా ఈజ్ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ టు ఎక్స్ప్లెయిన్ ద సిమెట్రీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫైలం. సో గుర్తుపెట్టుకోండి, ఒక వర్గపు జీవులు ప్రదర్శించేటువంటి సౌష్టం ఎప్పుడు చెప్తామంటే దానిలో ఉండేటువంటి ప్రౌఢజీవులు కాదు, ఆ ప్రౌఢజీవుల యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో ఉండేటువంటి లార్వాలు ఏవైతే ఉన్నో అవి ఏదైతే సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయో ఆ సౌష్ఠవాన్ని ఆ వర్గం యొక్క సౌష్ఠవంగా చెప్పుకుంటూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మొలస్ తీసుకున్నాం అనుకోండి, జనరల్గా మొలస్కుల్లో జనరల్ క్యారెక్టర్స్ మాట్లాడినప్పుడు దే ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమెట్రీ అంటాం. సో ఎందుకు, బట్ హియర్ సమ్ ఆఫ్ ది మొలస్క్స్ ఆర్ నాట్ ఎగ్జిబిటింగ్ ద బైలాటరల్ సిమెట్రీ, దో వీఆర్ సేయింగ్ దే ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమెట్రీ అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈవెన్ ద లార్వల్ స్టేజ్ ఆఫ్ ది సమ్ గ్యాస్ట్రోపోడ్స్ ఆల్సో దే ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమెట్రీ. So that we are generalizing that point into that the gastropods, generally the mollusks, they exhibit the bilateral symmetry అని చెప్తాం అన్నమాట. వెరీ సింపుల్, మొలస్కా జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాయంటే దాని లార్వా స్టేజ్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి వాటిని మనం బైలాటరల్ సిమెట్రీ ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పుకుంటూ ఉన్నాం. సో లార్వల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో సో జనరల్గా అవి ఎగ్జిబిట్ చేసేటువంటి సిమెట్రీ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైమరీ బైలాటరల్ సిమెట్రికల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈవెన్ సీ స్టార్స్
సో మనకి సముద్ర నక్షత్రాలు చూసినా అక్కడ చూసినట్లయితే ప్రైమరీ బయలాటరల్ సిమెట్రీ. సో ఇక్కడ చూడండి గ్యాస్ట్రోపోడ్స్ యొక్క లార్వల్ స్టేజ్ చూసినట్లయితే బయలాటరల్ సిమెట్రీ, రైట్. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఏమవుతుంది, సెకండరీ అసిమెట్రికల్ అవుతుంది. వేరాజ్ సో ఇక్కడ మా సీ స్టార్ చూసినట్లయితే లార్వల్ స్టేజ్లో ఏముంది, మనకి బయలాటరల్ సిమెట్రీ ఉంది. సీ స్టార్కి వచ్చేసరికి ఏమవుతుంది, పెంటారమస్ రేడియల్ సిమెట్రీగా చెప్తూ ఉంటాం. సో ఇలా మనకి అడల్ట్స్కి అదేవిధంగా లార్వల్ స్టేజ్కి సిమెట్రీ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా, ఓకేనా. నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్న పాయింట్ అండి, సిమెట్రీ ఆఫ్ అన్ ఆర్గనిజం క్యాన్ బి డిటర్మైన్డ్ బై ద డెవలప్మెంటల్ స్టేజ్. సో ఒక ఆర్గానిజం యొక్క సిమెట్రీని ఎలా డిసైడ్ చేస్తాము అని చూసినట్లయితే ద లార్వల్ డెవలప్మెంటల్ స్టేజ్ ఏదైతే ఉందో, లార్వల్ స్టేజ్ ఆర్ఎల్స్ డెవలప్మెంటల్ స్టేజ్ అయితే సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుందో దాట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ టు సే సంథింగ్ అబౌట్ ద సిమెట్రీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్గానిజం. ఒక జీవి యొక్క సౌష్ఠవాన్ని గురించి చెప్పాలంటే ప్రజెంట్ ఆ జీవి ఏ సౌష్ఠవంలో ఉంది దాన్ని బేస్ చేసుకొని చెప్పము. దాని యొక్క లార్వల్ స్టేజ్లో ఏ సిమెట్రీ ఉంది, ఏ సౌష్ఠవం ఉంది, దాన్ని బేస్ చేసుకొని దిస్ పర్టిక్యులర్ ఆర్గనిజం ఎగ్జిబిట్ సో అండ్ సో సిమెట్రీ అని చెప్తూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ అ కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్గనిజమ్స్ వెరీ యాక్టివ్. సో ఇక్కడ మన బయలాటరల్ సిమెట్రీ అయితే ఎగ్జిబిట్ చేస్తుంటే జనరల్గా దీస్ ఆర్ వెరీ యాక్టివ్ బికాస్ ఆఫ్ ది సెఫలైజేషన్. సో సెఫలైజేషన్ అంటే ఏంటి అంటే మనకి ఈ యాంటీరియర్ రీజియన్లో చూసినట్టయితే ఇంతకుముందు చెప్పాం మనం. సో యాంటీరియర్ రీజియన్లో చూసినట్టయితే మనకి సెన్సరీ సిస్టమ్ అంతా కూడా యాంటీరియర్ రీజియన్లో లొకేట్ అయి ఉంటుందండి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద హ్యూమన్ బీయింగ్స్ దిస్ యాంటీరియర్ రీజియన్ అండ్ పోస్టీరియర్ రీజియన్. సో యాంటీరియర్ రీజియన్లో వచ్చేసి మనకి బ్రెయిన్ కాండి సెన్సరీ సెల్స్, నర్వ్ సెల్స్, ఎవ్రీథింగ్ అని మొత్తం కూడా సెంట్రలైజ్ అయి ఉంటాయి అనమాట. సో ఎందుకంటే మనం అలా మూవ్ అవుతున్నాం మనం. సో యాంటీరియర్ వైపే మూవ్ అవుతున్నాం కాబట్టి అక్కడ సరౌండింగ్స్లో ఏమైతే మార్పులు జరుగుతుందో టు గెట్ ద వెరీ ఫాస్ట్ చేంజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. సో అరౌండ్ అస్ కూడా కాదండి, యాక్చువల్గా మూవింగ్ డైరెక్షన్లో. సో ఏదైతే ఆర్గనిజం మూవింగ్ డైరెక్షన్లో పోతుందో సో అక్కడ జరిగేటువంటి మార్పులను కూడా గ్రహించడానికి మనకి సెఫలైజేషన్ అనేది జరుగుతుంది. సెఫలైజేషన్ అనేది ఏర్పడింది ఇక్కడ మనకి. సో అంటే ఓవరాల్గా మొత్తం సెన్సరీ సిస్టమ్ అంతా కూడా యాంటీరియర్ రీజియన్లో మనకి లొకేట్ అయ్యింది. దాన్ని ఏమంటామంటే సెఫలైజేషన్గా చెప్పుకుంటాం అనమాట. సో ఇలా బయలాటరల్ సిమెట్రీ ఎగ్జిబిట్ చేసే మోస్ట్ ఆఫ్ ది ఆర్గనిజమ్స్ దే హ్యావ్ ద సెఫలైజేషన్. సో యాజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ దెమ్. సో ఇలా మనకి సెఫలైజేషన్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఇక్కడ బయలాటరల్ సిమెట్రీలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మధ్య ఆయుతాక్షం లేదంటే మీడియం సాజిటల్ ప్లేన్ అంటాం. సో మీడియం సాజిటల్ ప్లేన్ నుండి మనం దాన్ని కట్ చేసినప్పుడు మాత్రమే ఆర్గనిజం టూ హావ్స్ అవుతుంటాయి, టూ ఈక్వల్ హావ్స్ అవుతుంటాయి. సో దాన్ని మనం బయలాటరల్ సిమెట్రీగా చెప్పుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ది ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఏంటంటే బయలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంటాయి. సో ఇక్కడ మనకు అడల్ట్ గ్యాస్ట్రోపోడ్ చూసినట్టు సెకండరీ అసిమెట్రికల్ అండి. సో ఇక్కడ మరి అడల్ట్ ఇకైనోడర్మ్స్ చూసామనుకోండి, అవి ఎలా అని చూసినట్లయితే దే ఆర్ సెకండరీలీ పెంటారమస్ రేడియల్ సిమెట్రీగా చెప్పుకుంటాం. సో ప్రైమరీ ఏంటి అని చూసినట్లయితే ప్రైమరీ అవి కూడా బయలాటరల్ సిమెట్రీనే ఉంటాయి. ఇక్కడ కూడా ఈవెన్ గ్యాస్ట్రోపోడ్స్ అని ప్రైమరీ ఏంటంటే లార్వల్ స్టేజ్లో చూసినట్లయితే బయలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంటాయి. సో ఇవి ఇలాంటి వాటి నుండి క్వశ్చన్ పడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏరియాలను డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అ క్వశ్చన్, ఓకేనా. సో వచ్చేసి మనకి మేజర్గా మనకి సిమెట్రీని కన్సిడర్ చేసినప్పుడు లార్వల్ స్టేజ్ని మేజర్గా తీసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బయలాటరల్ సిమెట్రీ ఎగ్జిబిట్ చేసేటువంటి యానిమల్స్ అని కూడా వెరీ యాక్టివ్గా ఉంటాయి బికాస్ ఆఫ్ ది సెఫలైజేషన్ అనమాట. సెఫలైజేషన్ అంటే ఏం లేదంటే యాంటీరియర్ రీజియన్లో మనకు తల వైపు ఎక్కడ ఉంటుందో సో అక్కడ మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ అంతా కూడా అక్కడ సెంట్రలైజ్ లొకేట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని సెఫలైజేషన్గా చెప్పుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి బయలాటరల్ సిమెట్రీ అండి. సో దిస్ ఈజ్ వాట్ దిస్ సిమెట్రీ ఇస్. వెరీ సింపుల్ అండి. మనకి కొన్ని కీ పాయింట్స్ తెలిస్తే ఏదైనా వెరీ ఈజీగా ఉంటుంది. సో సిమెట్రీ కూడా అంతే. చాలామంది సిమెట్రీలో కన్ఫ్యూజ్ అవుతుంటారు పిల్లలు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ స్టేజ్లో. సో సిమెట్రీ అనేది భయపడుతుంటారు సిమెట్రీ అనగానే. సో వెరీ సింపుల్ ఇంతే అండి, దట్స్ ఇట్. సో వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.